తెలంగాణలో గ్రూప్ ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు వెబ్ నోట్లో విడుదల చేసింది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పలు సమస్యలపై కమిషనర్ చర్చించిందని, అన్ని పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్నాకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ కోన్లా పేర్కొన్నారు. అయితే పేపర్ లీకేజ్ కారణంగా ఒకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని, ఇంకోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల మరో 60 గ్రూప్ 1 పోస్టులకు కొత్త ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లోని మున్సిపల్ కార్పొరేషన్ కు సమావేశం వాడివేడిగా సాగింది. అన్ని పార్టీల కార్పొరేటర్లు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ డివిజన్లోని సమస్యలను మేయర్ విజయలక్ష్మికి దృష్టికి తీసుకొచ్చారు. కార్యాలయంలో కూర్చొని సంతకాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు అధికారులకు హితవు పలికారు. వారికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు కూడా మద్దతు ప్రకటిస్తూ అధికారుల పనితీరును ప్రశంసించారు. వీధి దీపాల విషయంలోని సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు మేయర్ కూడా అధికారంపై మండిపడ్డారు. తనకు సమాచారం ఇవ్వకుండా జోనల్ స్థాయిలో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్పై వచ్చిన అధికారులు ఏళ్ల తరబడి అక్కడే విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ రొనాల్డ్ రోజ్ 312 మంది అధికారులు డిప్యూటేషన్పై ఉన్నారని, 45 మంది రిటైర్డ్ అధికారులు ఉన్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ జీహెచ్ఎంసీ పాలక మండలి తీర్మానం చేసింది. అందుకనే మధుసూదన్ గారు అందరూ సభ్యులు నేను ఏం చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు మీరు ఆయన క్వశ్చన్ అడిగినా సరే, క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆయన ఆన్సర్ ఇచ్చినప్పుడు మీరు హ్యాపీగా లేనప్పుడు ఎందుకు మళ్ళీ ఎందుకు వాయిస్ చేసుకోవాలి ఇక్కడ సభలో? We will form another committee and do it. Why should we even answer and waste his time, and why should you waste your time by asking this question? Let us form a committee and then do it. Okay, I think you should come with more details, and we'll speak about all this in the committee. Kuchandi, Vijay Reddy garu. మళ్ళీ సభ, మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మంచి నడుస్తుంది, అదే రిపీట్ చేయకుండా విజయారెడ్డి లేఖగానే ఫస్ట్ థింగ్ చేస్తే చాలా సందేశం. మీరు మంచిగా నడిపిస్తున్నారు సభని. చెప్పండి ఒక్కొక్క కాన్సెప్ట్ లోని, అంటే ప్రాజెక్ట్ యూజ్ చేసుకునేటట్టు ఈ లూకేజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఫ్రీగా టాయిలెట్స్ కోసం అని తీసుకొచ్చిన దాన్ని ఎట్లా మన దగ్గర మిస్యూజ్ అవుతుందని యాక్చువల్గా ప్రతి సిటీకి ప్రొవైడ్ చేయాల్సి జీహెచ్ఎంసీ బాధ్యత. అది కాకుండా మనం ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి, ఎక్సెల్ ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి, ఇవన్నీ దగ్గర లేవు. ఎస్పెషల్లీ షేర్లింగంపల్లి, హైదరాబాద్ జోన్లలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇవి చాలా ప్రీమియం కాబట్టి ఇక్కడ ఈ పేరు మీద వాళ్ళు అయితే ఒక సంస్థకి ఇచ్చినప్పుడు ఆ సంస్థ ఒక పిఓటి టైప్ లో టెంపరరీ స్ట్రక్చర్ పెడుతుంది. పెట్టిన దానికి వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సింది వాటర్, శానిటేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అదే విధంగా ఇన్ కేస్ డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటే అది పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. కానీ జిహెచ్ఎంసీలో ఇక్కడ ఏమైతుందంటే ప్రీమియం ఏరియాస్ లో వీళ్ళకి రంపగుత్తగా ఒక్కొక్క దానికి 40,000 పర్ ఆనం అని చెప్తున్నారు. కట్టాలని చెప్తున్నారు. అది ఒక్కొక్క 2 యూనిట్ గా నేను అడుగుతున్నాను. ఒక 2 యూనిట్ కి 40,000 అంటే చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళు ప్రీమియం ఏరియాస్ లో ఇలాంటి రంపాలు సామాన్యంగా వాటర్గా పెట్టుకొని జిహెచ్ఎంసీ వచ్చిందని ఇల్లీగల్ తీసేస్తున్నారు. అదే ఈ 2 మెంబర్స్ యథేచ్ఛగా మీరు అఫీషియల్ గా వాళ్ళని దోచుకొని ఇస్తున్నారు. ఎందుకంటే సామాన్యంగా ఒక 70 వాళ్ళు ఎవరికి ట్యాక్స్ కట్టారు. కానీ ఇందులో ప్రతి సంవత్సరం ఉపాధి లేని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి ఎంత బాధ అవుతుందంటే ఎంత
మానవ వ్యక్తులంటే ఒక్కొక్క పెండింగ్ లో ఉన్న 1200 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్టర్స్ గత ప్రభుత్వం తమ బిల్లులను చెల్లించకుండా అన్యాయం చేసిందన్నారు. ప్రస్తుతం సర్కారైనా తమ గోడు పట్టించుకొని న్యాయం చేయాలని కోరారు. కౌన్సిల్ మీటింగ్ చర్చించి వెంటనే బిల్లులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు జేహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు. నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పటికే కొంతమంది గుత్తేదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ నిధులు విడుదల చేస్తే మిగిలిపోయిన పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే మాకు ఎట్టి బస్సులో మాకు పేమెంట్ ఇవ్వండి, మాకు ఒకవేళ పేమెంట్ ఇస్తే కనుక మేము జీఎస్టీ కట్టుకోవాలా, మేము మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలా, మీరు ఇచ్చే 10 లక్షల రూపాయలకి వెళ్ళి 2 లక్షల రూపాయలు మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది. కావున మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు పేమెంట్ ఇవ్వాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. నుంచి 3500 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. ప్రత్యేకంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక 5 లక్షల నుంచి 8 లక్షల దాకా మా మీద ఆధారపడిన ఉన్నారు, మా ఫ్యామిలీస్ కాక. మొత్తం డబ్బులు ఇవ్వమని చెప్పి ఇవన్నీ ఒత్తిడి తట్టుకోలేక మేమందరం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మాకు వీలైనంత త్వరగా బిల్లులు ఇచ్చినట్టయితే మేము మరియు పెండింగ్ పనులను కూడా మేము తొందరగా క్లియర్ చేసేందుకు రెడీగా ఉన్నాం. కావున కాంట్రాక్టర్ల ఇబ్బందులను గుర్తించి వీలైనంత తొందరగా మాకు బిల్లులు చెల్లించాలని ఈరోజు జరిగే కౌన్సిల్ మీటింగ్లో కార్పొరేట్ అందరూ కూడా మా వాయిస్ రేజ్ చేయాలని చెప్పి మాకు తొందరగా బిల్లులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమైన విజన్తో ఒకటి. ఎన్నికల ముందు నుంచి దీనిపై రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సీఎం హోదాలో దీనిపై ఫోకస్ పెంచారు. రాబోయే 36 నెలల్లో మూసీ పరివాహం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు అందటంతో అందులో భాగంగా తొలుత హైదరాబాద్ నగరం పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. మూసీ నది పరివాహక అభివృద్ధిపై హెచ్ఎండిఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు అనువైన ఐకానిక్ డిజైన్ ఇందుకోసం ఎంపిక చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అమ్యూజ్మెంట్ పార్క్, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ ఉండాలన్నారు. ఇందుకోసం విదేశాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నది పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల డిజైన్లు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. 3 నెలల్లో సంబంధిత పనులు ప్రారంభించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆకస్మిక వరదలు వచ్చినా తట్టుకునే విధంగా వర్షపు నీటిని మూసీలోకి మళ్లించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లతో పాటు హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని సైతం కైవసం చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలను ప్రారంభించారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే యాత్ర మార్చి 2 వరకు సాగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం 5 కస్టమర్లుగా విభజించి 17 పార్లమెంట్ నియోజకవర్గాల బీజేపీ నేతలంతా విస్తృతంగా పర్యటిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. పెద్ద బహిరంగ సభలు కాకుండా రోడ్ షోల తోనే ప్రజల్లోకి వెళ్తామని వెల్లడించారు. విజయ సంకల్ప యాత్రలో అస్సాం, గోవా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొనున్నారు. మొత్తం 4238 మీటర్ల మేర రథయాత్రలు చేపట్టనుండగా ముగింపు సభకు మోదీ హాజరు కానున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, బడుగు బలైన వర్గాల ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా ఈరోజు పాతపట్నంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా త్రిబుల్ తలాక్ రద్దు తర్వాత ముఖ్యంగా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ముస్లిం యువత, ముస్లిం మాతృమూర్తులు, ముస్లిం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిలో ఒక సోదరుని చూసుకుంటున్నారు. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ పార్లమెంట్ సీటు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా మొత్తం 17కు 17 సీట్లలో మంచి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తాం.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ మేయర్పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం అభివృద్ధిని అడ్డుకునే దిశగా కార్పొరేటర్లు ముందుకు పోతున్నారని వారిపై విరుచుకుపడ్డారు. జవహర్ నగర్ మున్సిపాలిటీ మేయర్ మేకల కావ్య రాజకీయాల్లోకి వస్తేనే ఏమైనా సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాల్లో రంగప్రవేశం చేసి కోట్ల రూపాయలు కార్పొరేటర్లు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేటర్ కి ముందు వారు జీవిస్తున్న విధానం గుడిసెల్లో రేకుల రూపులో ఉండేవారు. అలాంటిది ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి కార్పొరేటర్ కాగానే బిల్డింగ్ మీద బిల్డింగ్లు నిర్మాణం చేసుకుంటూ పెద్ద పెద్ద లగ్జరీ కార్లు కొనుక్కుంటూ కోట్ల రూపాయలు గడిస్తున్నారని విమర్శించారు. జవహర్ నగర్ మేయర్ కావ్య మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కార్పొరేటర్ల బాగోతాలన్నీ బట్టబయలు చేశారు. జవహర్ నగర్ కావ్య అవిశ్వాసం పెట్టడానికి గల ముఖ్య కారణం కూడా ప్రభుత్వ భూమిని కబ్జాలకు పాల్పడుతూ వెంచర్లు చేస్తూ ముందుకు పోతున్న కార్పొరేటర్లు ప్రతిసారి వారికి అడ్డు తగులుతున్నారని భావించి ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం పెట్టారన్నారు. ఇలాంటి నీచమైన రాజకీయ నాయకులను నమ్మటం అంటే చాలా కష్టంగా ఉంటుందన్నారు. స్వలాభాల కోసం భూములు అమ్ముకోవాలా, వెంచర్లు చేసుకోవాలా, ఈమె మా భూములలో అడ్డుపడుతుందేమో, కలెక్టర్ కంప్లైంట్ ఇస్తుందేమో అని కేవలం అదే స్వలాభం తోటి వాళ్ళ సొంత లాభాల కోసం ఇవాళ నా పైన అవిశ్వాసం పెట్టడం జరిగింది. సరే, ఓపికతో చూసా, ఎప్పుడన్నా మారుతారేమో, వీళ్ళు మంచి పదంలో నడుస్తారేమో నా ఓపికతో చూసా. కానీ కార్పొరేటర్స్ అందరు ఇక్కడ జవహర్ నగర్లో మీ అందరికీ తెలుసు, ఏ కార్పొరేటర్కి కూడా ఆడ ఉన్న కార్పొరేటర్స్లో ఎవరికైనా పర్సనల్ బిజినెస్లు ఉన్నాయా? ఎవరికి ఎలాంటి బిజినెస్లు లేవు. ఏదైనా సరే భూములు అమ్ముకోవాలా, వెంచర్లు కొట్టుకోవాలి. ఎంతో మంది పైన ఎన్నో కేసులు ఉన్నాయి. కొంతమంది కార్పొరేటర్ కాకముందుకు గుడిసెలలో ఉన్నోళ్ళు, రేకుల ఇళ్లలో ఉన్నోళ్ళు ఇవాళ స్లాబ్ల మీద స్లాబ్లు వేస్తున్నారు. మరి కార్పొరేటర్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని నేను మీ మీడియా ద్వారా అందరికీ అడుగుతున్నా. ఇవాళ ఇవన్నీ గమనించాలి, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా గమనించాలి, పార్టీ కూడా చూడాలి. పార్టీని మోసం చేసినప్పుడు పార్టీ పెద్దలు కూడా వాటిని పట్టించుకోవాలి. గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళ పైన కేసెస్ ఉన్నప్పుడు, షోకాస్ నోటీసులు ఉన్నప్పుడు వాళ్ళ పైన ఎట్లా ఇవన్నీ తీసుకుంటున్నారు అనేది నేను మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ క్వశ్చన్ చేస్తున్నా. నాకు న్యాయం జరగాలని మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. 10 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనను వివరిస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ సీనియర్ నాయకులు జనచైతన్య యాత్ర చేపట్టారు. పల్లవి విద్యా సంస్థల చైర్మన్ మాల్క కుమ్రయ్య ఆధ్వర్యంలో సైనిక్ పురి నుంచి కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు మూడోసారి మోదీ కోసం జనచైతన్య యాత్ర నిర్వహించారు. 1000 మంది నాయకులు కార్యకర్తలతో యాత్ర చేపట్టిన మాల్క కుమ్రయ్య బీజేపీ ప్రభుత్వం మోదీ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు మాల్క కుమ్రయ్య వివరించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎన్నో సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందన్నారు. అలాగే కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి దేశాన్ని ఆదర్శంగా పాలిస్తున్నారని తెలిపారు. దేశాన్ని ప్రపంచంలోనే సూపర్ పవర్ గా చేయటానికి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నాడని కొనియాడారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యాలయంలో పాల్గొన్నారు కలెక్టర్ గౌతమ్. అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం ఆర్జీలు పెట్టడానికి వచ్చిన ప్రజలందరి నుంచి వారి సమస్యల నిర్మూలన కోసం కలెక్టర్ గౌతమ్ అలాగే అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డిలకు వారి ఫిర్యాదులను అందజేశారు. అలాగే వారి సమస్యలను అధికారులకు తెలియజేస్తూ న్యాయం చేయాలని వేడుకున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల మండలాల ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులు అందరూ పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అందుబాటులోకి ఉన్నారు అధికారులు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మార్చి 3వ తేదీన 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కులు వేయించాలని దానిపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కలెక్టర్ గౌతమ్. పల్స్ పోలియోపై అవగాహన కల్పిస్తూ అధికారులు, జిల్లా ట్రాన్స్ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు. పల్స్ పోలియోగా సంబంధించి డేటాను సేకరించి దానిపై పూర్తి అవగాహన కల్పిస్తూ అధికారులకు వివరించారు కలెక్టర్ గౌతమ్. మార్చి నెల 3వ తేదీన ప్రతి ఒక్కరూ వారి తల్లిదండ్రులు అవగాహన కలిగించి ఈసారి అధికంగా పోలియో చుక్కులు వేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. డిఎస్సి 2008 అభ్యర్థుల ఉద్యోగాల భర్తీ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన న్యాయం చేస్తామని సీఎంఓ కార్యదర్శి మణిక్ రాజు హామీ ఇచ్చారు.
ఉదయం ముఖ్యమంత్రి నివాసానికి భారీగా చేరుకున్న అభ్యర్థులు సీఎంఓ కార్యదర్శి మణిక్ రాజును కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును త్వరగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ 2008 అభ్యర్థులు కోరారు. దాదాపు 14 ఏళ్లుగా ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. 2013 జూలై 15న సుప్రీంకోర్టు బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. సెక్రటరీ అయినటువంటి మాణిక్ రాజ్ సార్ గారికి, అదేవిధంగా పిఏ అయినటువంటి జైపాల్ రెడ్డి సార్ గారికి వివరించడం జరిగింది. వాళ్ళు పూర్తి వివరాలు కూడా మా దగ్గర నుంచి తీసుకొని ఇది పూర్తిగా మీరు చాలా అన్యాయం అయిపోయి ఉన్నారు, గత 14 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నారు, అదేవిధంగా 2010లో సీఎం గారు మేము చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపినటువంటి విషయాన్ని కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పీపుల్స్ మేనిఫెస్టోలో ఏ విధంగా ఈ యొక్క బీఎడ్ అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయం చేస్తామని చెప్పారో దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ను తీసుకొని ఈరోజు దాని మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసేసి 2 డేస్లో మా విషయానికి సంబంధించినట్టు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి పూర్తి వివరాలతో మాణిక్ రాజ్ సారు 2 డేస్లో సీఎం గారికి బ్రీఫ్ చేస్తానని చెప్పడం జరిగింది. పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీజీ వైద్యులు హైదరాబాద్ కోటి డిఎంఈ ఆవరణలోని వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఎదుట ఆందోళనకు దిగారు. గత 10 నెలలుగా ఉపకరణ వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పక్షాన డిప్లొమాటిక్ నేషనల్ బోర్డు ఆధ్వర్యంలో సంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు చెందిన 46 మంది పీజీ వైద్య విద్యార్థులు ఎంపికైనట్లు పీజీ వైద్యులు వెల్లడించారు. గత సంవత్సరం 2023 ఏప్రిల్ నుంచి తమకు ఉపకార వేతనాలు రావటం లేదన్నారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వైద్యులు వాపోయారు. గత 10 నెలలుగా అంటే చివరగా మాకు మార్చి 2023లో ఉపకార వేతనం పడింది. గత ఏప్రిల్ 2023 నుంచి ఇప్పుడు మన జనవరి 31, 2024 వరకు మాకు ఉపకార వేతనం సుమారు 10 నెలలు పడలేదు. దీని గురించి పలుమార్లు మాకు ఎవరెవరికైతే రిప్రజెంటేషన్ ఇవ్వాలో, ఎవరెవరికి కంప్లైంట్స్ ఇవ్వాలో అందరి కన్సర్న్ అథారిటీస్కి మేము ఇచ్చాము. చివరికి ఇటీవల కాలంలో మా నూతన ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హెల్త్ మినిస్టర్ సార్ని కూడా కలిసాం. సారు ఒక 10 రోజుల్లో అయిపోతుందమ్మా మీ పని అని చెప్పారు. ఇలా చెప్పి కూడా సుమారు 4 రోజులు అవుతుంది, బట్ ఇప్పటికీ అవ్వలేదు. సో ఈ విధంగా ఇష్యూ ఎందుకు ఇలా డిలే అవుతుంది అని ఒకసారి ఇప్పుడు మేమందరం టీవీపీ తెలంగాణ వైద్య విద్యా పరిషత్ కింద ఉన్నాం కాబట్టి ఇక్కడ సార్ని ఒకసారి కలిసి మా రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చాము. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25, 26న నిర్వహించున్న అఖిల భారత విద్యార్థి సదస్సును జయప్రదం చేయాలని పలువురు వ్యక్తులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సదస్సు జయప్రదం చేయాలని కోరుతూ జిల్లాలో ప్రచారం చేసేందుకు బృందం ఓయూ నుంచి యాత్ర ప్రారంభించారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేసే వరకు పోరాటంలో ప్రతి ఒక్క విద్యార్థి భాగస్వాములు కావాలని కోరారు. జాతీయ విద్యా విధానంలో విద్యార్థులు తీవ్రంగా నష్టం పోతున్నారని అఖిల భారత విద్యార్థి నాయకులు మండిపడ్డారు. 2020 కోవిడ్ సమయంలో దొంగచాటుగా తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం విద్యార్థులకు శాస్త్రీయమైన విద్య వైపు కాకుండా అశాస్త్రీయమైన కాషాయపుకరణకు పెంచి పోషించే వైపు తీసుకుని వెళ్తుందని విమర్శించారు. వెంటనే జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్, సోమయ్య, రమేష్, ఆజాద్, యాదగిరి, లక్ష్మణ్, సుమంత్, ఉదయ్ పాల్గొన్నారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ ఆర్సీఐ రోడ్లో శ్యామల పాపిరెడ్డి గార్డెన్లో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన సినీ నటి యాంకర్ అనసూయ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు యాక్టర్ ఆకాష్ పూరి పాల్గొన్నారు. అనసూయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అనసూయ తెలిపారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అనసూయ సూచించారు. దేవుని మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నానని అనసూయ తెలిపారు. దేవుణ్ణి పూజా కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 3 రోజుల పాటు వివిధ హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సో నాకు పిలుపు రాగానే చాలా చాలా అదృష్టంగా, ఆనందంగా భావించి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. లిటరల్లీ నేను హార్టీ కంగ్రాచులేషన్స్. బాలాపూర్ వాసులు అందరూ చాలా అదృష్టవంతులు. ఇక్కడ మన ప్రవీణ్ గారు, సామర్ల ప్రవీణ్ గారు, రంగారెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ధర్మకర్తలు ఈ గుడికి. సో కంగ్రాచులేషన్స్ అండి, నా శుభాకాంక్షలు అందరికీ. మనందరికీ కూడా దేవునికి ఎంత దగ్గరగా ఉంటే మనం అంత హాయిగా ఉంటుంది, నాకైతే అనిపిస్తుంది ఎప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆహ్వానం పంపినందుకు. వీలు కుదిరినప్పుడల్లా రావడానికి నేను ప్లాన్ చేస్తాను కుటుంబంతో పాటు.
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. హకీంపేట స్పోర్ట్స్ పాఠశాల మాజీ ఓఎస్డీ హరికృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. 2023 ఆగస్టు 13న ఓఎస్డీ హరికృష్ణ విద్యార్థులపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు పిటిషన్ వేశారు. అలో చేసి రిట్ పిటిషన్ను ఆ సస్పెన్షన్ ప్రొసీడింగ్స్ను సస్పెండ్ చేసినారు. ఇల్లీగల్ అని, ఆర్బిట్రరీ ఇల్లీగల్ అని సస్పెండ్ చేసినారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని సైడ్ చేస్తూ ఈ ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఇచ్చినవి, ఈయన ఉద్దేశపూర్వకంగా ఒక పొలిటికల్ పార్టీ వారు, అప్పుడు పవర్లో ఉండే పొలిటికల్ పార్టీ వారు ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించి వాళ్ళ మాటలు వినలేదని సస్పెండ్ చేయించిన దాన్ని ఆనరబుల్ హైకోర్టు వారు కన్సిడర్ చేసి దీన్ని ఆయన సస్పెన్షన్ ఆర్డర్ను రివోక్ చేసింది. మళ్ళీ డ్యూటీలో జాయిన్ కమ్మని. అది దీని ప్రకారము ఈ ఆనరబుల్ హైకోర్టు వారు ఈవెన్ తప్పుపట్టినారు. దీంట్లో ఏమనంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఈ ఏదైతే అజంప్షన్ అండ్ ప్రిజంప్షన్స్ ప్రకారం పేపర్ పబ్లికేషన్ ఇవ్వకూడదు వితౌట్ ఎనీ కంప్లైంట్, వితౌట్ ఎనీథింగ్. సో వాట్ ఎవర్ ప్రొసీడింగ్స్ ఆర్ నల్ అండ్ వైడ్ అని చెప్పిందండి. దిస్ ఇస్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది రిట్ పిటిషన్. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. విధుల్లోకి తీసుకోవాలని చెప్పింది. ఇమీడియట్గా విధుల్లోకి తీసుకోవాలని జడ్జిమెంట్లో అండి. ఇమీడియట్గా సస్పెండ్ చేస్తే ఆటోమేటికలీ ఇట్ ఈస్ రివకేషన్. ఇది ఆటోమేటిక్ రివకేషన్. నో ఎంక్వైరీ, నథింగ్. దెర్ ఇస్ నో ఎంక్వైరీ, నథింగ్. వాట్ ఎవర్ ప్రొసీడింగ్స్ పాస్డ్ బై ది స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ సెట్ అసైడ్. ఇమీడియట్లీ దే హ్యావ్ టు టేక్ ఇన్ టు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని సిద్ధాంతి గ్రామంలో పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభోత్సవానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి సోను సూద్ హాజరయ్యారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు అత్యాధునిక రంగులతో 70 లక్షల సొంత నిధులు ఖర్చు పెట్టి పరిషత్ ప్రాథమిక పాఠశాలను కార్పొరేటర్ పాఠశాలగా తీర్చిదిద్దిన సిద్దిరెడ్డిని టాలీవుడ్, బాలీవుడ్ నటుడు సోను సూద్ అభినందించారు. 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు ఏదైనా సహాయం కోరితే తాను తప్పకుండా చేస్తానన్నారు సోను సూద్. పంజాబ్కు చెందిన వ్యక్తినైనా బాలీవుడ్ సినిమాలు చేయకున్నా తెలుగులో సినిమాలు చేశానని చెప్పాడు సోను సూద్. తన భార్య తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అన్నారు. తనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. శంషాబాద్ పరిధిలోని సిద్ధాంతి గ్రామంలో ఇంత గొప్ప కార్యక్రమం పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంత సంతోషం టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పుడు కూడా లేదని తెలిపారు. और यही कहना चाहूंगा कि एक ही एम है, ज्यादा से ज्यादा स्कूल खुले, ज्यादा से ज्यादा गरीब लोगों को एजुकेशन मिले. मेडिकल में किसी को हेल्प चाहिए, आंध्र तेलंगाना में सोनू सूद एंड चैरिटी फाउंडेशन हमेशा खड़ा हुआ है. और जस्ट वांट टू टेल एवरीवन कि अगर आप कंट्री के लिए कुछ करना चाहते हैं, ट्राई टू सपोर्ट एज मेनी स्कूल एज वी कैन. दिस इज जस्ट द बिगिनिंग. और जितने भी स्कूल्स होंगे वी विल मेक श्योर कि हम लोग सबको सपोर्ट करके आंध्र तेलंगाना में एजुकेशन को और भी अच्छा करेंगे. थैंक यू सो मच. थैंक यू दादा. थैंक यू. మేడ్చల్ జిల్లా బోడుపల్ మేయర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ రద్దు చేయాలని 3వ రోజు స్థానికులు ధర్నా నిర్వహించారు. రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని అక్రమ నిర్మాణం చేపట్టి వైన్స్ పెట్టారని ఆరోపించారు. 3వ రోజు ధర్నాకు ముందు కమిషనర్ మేయర్ ని కలిశారు. బోడుప్పల్ అపార్ట్మెంట్ కాలనీ వాసులు కమిషనర్ వైన్స్ వద్దకు వచ్చి పరిశీలిస్తా అని చెప్పి కమిషనర్ అక్రమ కట్టడాల్లో వేసి వైన్స్ వద్దకు రాకపోవడంతో స్థానికులు వైన్స్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. అపార్ట్మెంట్ వాసులు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు బైఠాయించడంతో శ్రీ సింధూర వైన్స్ వద్దకి కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి పరిశీలించి 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. 2 రోజుల తర్వాత వైన్ షాప్, లిక్కర్ మార్ట్ తొలగించకపోతే నిరసనలకు జరుపుతామని ప్రభుత్వానికి అధికారులు హెచ్చరికలు మహిళలు, అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాపర్గా యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ 3rd డే కూడా మీ సపోర్ట్ మాకు కావాలి. మళ్ళీ మేము ఇదే విధంగా రోడ్డు మీదకి వచ్చి ఈ వైన్ షాప్ క్లోజ్ అయ్యే వరకు మేము ధర్నాకి దిగుతామని మేమందరం ఏకదాటిగా చెప్తున్నాము. మాకు ఎవరు సపోర్ట్ వచ్చినా రాకపోయినా మేమే పవర్, మా సెక్యూరిటీ కోసం, మా పిల్లల ఫ్యూచర్ కోసం వైన్ షాప్ క్లోజ్ అయ్యేదాకా మేము పోరాడుతూనే ఉంటాము. కానీ మేము 2 డేస్ వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారో, వాళ్ళు ఏం చూస్తారో 2 డేస్ మేము ఆగుతున్నాము. 3rd డే మాత్రం ఇంకా యాక్షన్ దీనికంటే చాలా సివియర్గా ఉంటుంది. అప్పుడు ఇంకా ఇక్కడ ఉంటుంది, రోడ్డు పైనే కూర్చుంటాం. అప్పుడు కూడా మాకు మీ సపోర్ట్ కావాలి. అప్పుడు కూడా మీరు అందరు ఇక్కడికే రావాలి. మీడికే నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం. ఈఎస్ కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉందంట. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ 2 రోజుల తర్వాత ఈ యొక్క వైన్ షాప్ మీద తుది నిర్ణయం తీసుకోకపోతే వరంగల్ హైవే నిర్బంధించడానికి సిద్ధం, కేసులు తెప్పించడానికి సిద్ధం.
మా మాన ప్రాణం కాపాడుకోవాలనుకుంటే మేము ఏం దాకా పోతాం. ఖచ్చితంగా వరంగల్ నిర్బంధిస్తాం. ఈ యొక్క కార్పొరేటరు ఈ బోర్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక వ్యక్తి కాబట్టి మరి ఇంత తాసారం చేస్తున్నారు. మరి మేము కూడా ఈ షెడ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు ఏం చేసిరని అడిగే క్వశ్చన్ కూడా మాకు ఉంటుంది కాబట్టి ఆనాడు మేము క్వశ్చన్ చేయడానికి వస్తే అదే గోడకి అన్నపూర్ణ కిచెన్ అని చెప్పని ఇది సేలింగంపల్లిలో కబ్జాకి గురవుతున్న ప్రభుత్వ భూములను పరీక్షించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీహర్ గౌడ్ సౌందర్యరాజన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తహసీల్దార్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడవలసిన చెరువులు, కుంటలు అన్యక్రాంతమవుతున్నాయని, చెరువుల మధ్యలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ అందరూ తెలిసేవే మరి కావున దానిపైన స్పందించాలని చెప్పేసి మరి ఈరోజు ఎంఆర్ఓ గారి కలవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమే, ప్రజల పాలన. మన రేవంత్ అన్న గురించి ఏదైతే మనం ఆశయం పెట్టుకున్నామో ఆ విషయంలో మరి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో, ఎక్కడైతే కబ్జా కోరులు మరి కబ్జాలు చేసి ఉన్నారో వాళ్ళందరినీ చెల్లడం అంటే విషయంలో మరి మా యువజన కాంగ్రెస్ ముందుండి మరి ఎవరైతే భూ కబ్జాలు చేసిరో, భూ కబ్జాలపై FTL ల్యాండ్ మీద ఎవరైతే FTL ల్యాండ్స్ కట్టారో మరి వాళ్ళకు తీవ్రంగమైన పరిష్కారం ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ఈ కావున ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆయన దృష్టిలో త్వరలో మాకు ఒక సమస్య పైన స్పందిస్తారని కోరుతూ ఆశిస్తున్నాను. వైద్యానికి వెళ్లిన వ్యక్తి మృత్యువాత పడితే ఈ వార్త వినటానికి ఎంత ఘోరంగా ఉంటుంది. జూబ్లీహిల్స్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. డెంటల్ చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణ విజయం అనే యువకుడు మృతి చెందడం ఇప్పుడు సంచలనంగా మారింది. డెంటల్ చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ విజయం అనే 28 ఏళ్ల వ్యక్తి మరణించారు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 37లోని FMS ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ లో చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనస్థియా రోజ్ అధిక మోతాదులో ఇవ్వటం వలన మరణించారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితుని తండ్రి ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు చెప్పారు పోలీసులు.